మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్ర నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీల నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పారు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్లను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల లేన్గా రోడ్డు మంజూరు చేయించడానికి మాట్లాడినాం. తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు 4 లేన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు. నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో, వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.